ఐర్లాండ్ పసికూన టీం అనుకుని చాలా ఈజీగా సిరీస్ను భారత్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో భారత్ టీంను ఐర్లాండ్ టీం సమిష్టిగా ఎదుర్కొని 2 మ్యాచ్ల్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది. మరి ఈ సిరీస్లో భారత్ ఓటమికి గల కారణాలేంటి? ఈ సిరీస్కు వైభవ్ సూర్యవంశీ సెలెక్ట్ చేసినప్పటికీ ఎందుకు ఆడనివ్వలేదు? ఒకవేళ వైభవ్ ఈ సిరీస్లో ఆడి ఉంటే ఫలితం ఏ విధంగా ఉండేది చూద్దాం. భారత్తో జరిగిన 2 T20 సిరీస్లను ఐర్లాండ్ క్లీన్ స్వీప్ చేసింది. ఐర్లాండ్ సిరీస్కు ముందు భారత్ బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ చాలా గట్టిగా ఉంది. మన టీంను వాళ్ళు ఎదుర్కొని నిలబడడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ ఐర్లాండ్ ప్లేయర్లు 2 మ్యాచ్ల్లోనూ అద్భుతంగా రాణించి విజయం సాధించారు. ఈ సిరీస్కు ముందు వైభవ్ సూర్యవంశీని అంతర్జాతీయ T20 మ్యాచ్లు ఆడేందుకు BCCI సెలెక్ట్ చేసింది. దీంతో మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నానని వైభవ్ కూడా ఎన్నో కలలని కని ఉంటాడు. కానీ వైభవ్కు ఈ సిరీస్లో అవకాశం దక్కలేదు. 2 మ్యాచ్ల్లో వైభవ్కి ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో వైభవ్ ఈ సిరీస్లో కేవలం బెంచ్కే పరిమితమయ్యాడు. ఒకవేళ వైభవ్ కనుక ఈ సిరీస్లో ఆడి ఉంటే భారత్ పక్కాగా గెలిచేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైభవ్ ఓపెనర్గా వచ్చి మంచి ఆరంభాన్ని ఇచ్చి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఓపెనర్గా వచ్చిన సంజు శాంసన్ 2 మ్యాచ్ల్లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. అతని స్థానంలో వైభవ్కు అవకాశం ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ సిరీస్కు ముందు ఇండియన్ బ్యాటింగ్ కోచ్లు మాట్లాడుతూ వైభవ్ను ఆడించడం కోసం సీనియర్ ప్లేయర్లను పక్కకు పెట్టలేమని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. అయితే సిరీస్ అయిపోయేంత వరకు కూడా వైభవ్ ఆడతాడు అని అనుకున్నారు. కానీ వైభవ్కు అవకాశం దక్కలేదు. వైభవ్ లాంటి హిట్లర్ లేక భారత్ పరుగులు చేయలేక ఘోరంగా విఫలమైంది. మొదటి T20లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 9 వికెట్లను కోల్పోయి 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. లోర్కాన్ టక్కర్ 50 పరుగులు, గారెత్ డెలానీ 40 పరుగులతో రాణించారు. ఐర్లాండ్ భారీ స్కోరును చేయగలిగింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 148 పరుగులకే ఆల్అౌట్ అయింది. మొదటి మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన అభిషేక్ మినహా మిగతా ప్లేయర్లంతా కూడా తక్కువ స్కోర్లోనే పరిమితమయ్యారు. మరో ఓపెనర్ సంజు శాంసన్ 2 మ్యాచ్ల్లో తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. జూన్ 28న ఆదివారం జరిగిన 2వ T20లో భారత్ ఐర్లాండ్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 8 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 150 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్ 53 పరుగులతో రాణించడంతో ఐర్లాండ్ అత్యధిక పరుగులు చేయగలిగింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇద్దరూ 1 పరుగు కూడా చేయకుండా అవుట్ కావడంతో తర్వాతి బ్యాటర్లపైన తీవ్రంగా ఒత్తిడి పెరిగింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 55 పరుగులతో రాణించగా మిగతా ప్లేయర్లంతా తీవ్రంగా నిరాశపరిచారు. కేవలం 1 పరుగు తేడాతోనే భారత్ పైన ఐర్లాండ్ గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ విషయానికి వస్తే అతడిపై నమ్మకంతో BCCI కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. గత కొన్ని సీజన్ల నుంచి IPLలో కెప్టెన్గా వ్యవహరిస్తూ 3 సార్లు తన టీంను ఫైనల్కు చేర్చాడు. దీంతో అతడి సారథ్యం, ప్లానింగ్ నచ్చి BCCI అతడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పింది. అంది వచ్చిన అవకాశాలన్నీ శ్రేయాస్ అయ్యర్ సరిగ్గా వినియోగం చేసుకోలేకపోయాడు. కోచ్ గౌతమ్ గంభీర్ కూడా శ్రేయాస్ అయ్యర్ పైన ఫైర్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. తర్వాత ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్లోనైనా రాణించి భారత్కు విజయాన్ని అందించాలని అతన్ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.